హాయ్, నా పేరు కాంత్ కుమార్. మేము ఉండేది బుచ్చిరెడ్డిపాలెం, బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ ఎదురుగానే ఫిజియోథెరపీ క్లినిక్ ఉందండి. మీరు ఎనీ టైం ఎప్పుడైనా రావాలనుకుంటే ఇది 24 hours అవైలబుల్లోనే ఉంటుంది, ఇబ్బంది లేదు. 9 to 1, 4 to 8 సాయంత్రం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ ఒక లక్షణాలు, బ్రెయిన్ స్ట్రోక్ ఒక ఎందుకు వస్తుంది, దాని కారణాలు తెలుసుకుందామండి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే మన బాడీలో బ్రెయిన్ నుంచి సర్క్యులేట్ అయ్యే, మనం ఎక్కడి నుంచి సర్క్యులేట్ అవుద్ది, బ్రెయిన్ నుంచే సర్క్యులేట్ రావాలా. జనరల్గా బ్రెయిన్ నుంచే సర్క్యులేట్ కావాలా మన బాడీలో, ఫ్లో అవ్వాలంటే సర్క్యులేషన్. సో బ్రెయిన్ నుంచి వచ్చే రక్తనాళాలు క్లాట్ అయితే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఓకే, దట్ ఈస్ క్లియర్. లక్షణాలు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అనే లక్షణాలు ఆల్కహాలిక్ అంటే మందు తాగడం, స్మోకింగ్ అంటే పొగాకు తాగడం, కొలెస్ట్రాల్, ఓకే, ఫ్యాట్, ఓకే, స్ట్రెస్, షుగర్, 5 వల్ల వస్తుంది జనరల్గా స్ట్రోక్ అని. ఓకే, ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు సిగ్నల్ వస్తుందండి. సిగ్నల్ అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మనకి ఎట్టా ముందు సిగ్నల్ ఇది అందిస్తుంది, నీకు వస్తుంది అనే వస్తుంది. దానికి ఏంటంటే మెయిన్గా మూతి వంకర అయిపోవడం, ఇటు వంకర అయిపోవడం, చెయ్యి కాళ్ళు పడిపోవడము, కచ్చిపడిపోవడము, నరాలు బలహీనత రావడము, శక్తి లేకపోవడము, వీక్నెస్, దట్ ఈస్ కాల్డ్ వీక్నెస్ ఉండడము, బలహీనతకు గురవడము, మందు తాగి ఇప్పుడు మందు తాగేసి ఇంటికి వస్తారు, అన్నం తినకపోతే పేగులు మారిపోతాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్ లాగా మారిపోయి అట్టే పడుకునేస్తారు. దానివల్ల ఈ పడిపోతాయి, అది వెంటనే శక్తి లేకుండా పోతాయి. దట్ ఈస్ కాల్డ్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మన జిల్లాలోనే, నెల్లూరు జిల్లాలోనే బుచ్చిరెడ్డిపాలెమే కాదండి, బుచ్చిరెడ్డిపాలెమే కాదు, ఎక్కడ పల్లెటూరు చూసుకున్నా కూడా ఇదే ప్రాబ్లం అండి అందరికీ. అందుకని మనం దాన్ని చూసుకోవాలా, అవగాహన తెచ్చుకోవాలా, మన సొసైటీలో, సమాజంలో తెచ్చుకోవాలి. పల్లెటూరులో అయితేనేమి తాగడం వల్ల బాధించడం, రక్తం క్లాట్ అయిపోతుంది, బ్లడ్ బేస్ క్లాట్ అయిపోయి, అప్పుడు క్లాట్ అయిపోయిన తర్వాత చచ్చిపడిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఇమీడియట్గా ఎక్కడికి హాస్పిటల్ ఉందో అక్కడ మనం వెళ్ళాలి. వితిన్ 1 hour లోపల వెళ్ళిపోతే ఆ ఇంజక్షన్ ఒకటి ఉంటుంది, 55,000 ఇంజక్షన్ వేస్తారు. థ్రోంబోలైసిస్, దాని పేరు ఏంటంటే థ్రోంబోలైసిస్ ఇంజక్షన్ ఒకటి వేస్తారు. థ్రోంబోలైసిస్ ఇంజక్షన్ వేస్తే వెంటనే ఎక్కడైతే క్లాట్ ఉందో అక్కడ కరిగిపోద్ది. మన రక్తనాళాల క్లాట్ పడిపోయిందో అక్కడ కరిగిపోద్ది. ఆ ఇంజక్షన్ లోపలికి వెళ్ళి దాన్ని కరిగించేస్తుంది. ఓకే, ఎక్కడ హాస్పిటల్ ఉందో అక్కడ వెంటనే మనం వెళ్ళి దాని ట్రీట్మెంట్ తీసుకొని, డయాగ్నోసిస్, ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని, సిటీ స్కాన్ తీసుకొని, తీసేసి ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ తీసి దాన్ని నిర్ధారించి, ఓకే ఇది పెరాలసిస్ అని మనం దాన్ని గుర్తించవచ్చు. ఎంఆర్ఐ సిటీ స్కాన్ ద్వారా మనం దాన్ని నిర్ధారించవచ్చు. అది ఒకటి చేసుకోవాలండి. చేసుకొని వెంటనే అది అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఫిజియోథెరపీ ఎక్కడైతే అందుబాటులో ఉందో, మన పార్క్ ఎదురుగానే ఉంది క్లినిక్, వచ్చేస్తే మనం చూసుకొని దాన్ని ఐడియా తీసుకొని ఎక్కడైతే ఉందో చేసుకొని అన్ని కేసులు చేస్తుంటామండి. ఇప్పుడు మన లక్ష్మీదేవికి చేస్తున్నాము కేసు, అందరికి చేస్తున్నాము, బాగా క్యూర్ అయింది, తింటుంది, నడుస్తుంది, పోతుంది, ఇబ్బంది లేదు. లేట్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమే.
అప్పుడు ఏంటంటే లేట్ చేసిన తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లేట్ అయ్యే కొంది ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క గంట కష్టమే, ప్రతి ఒక్క సెకండ్ కష్టమే. ఆ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి ఒక్క దగ్గర కష్టమే అది. కాబట్టి మనం దాన్ని వీలైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళి క్యూర్ చేసుకొని రాగలితే పర్లేదండి. లేట్ అయ్యే కొంది గట్టిపోయి క్లాట్లు పెరిగిపోతూ ఉంటాయి క్లాట్లు బ్రెయిన్లో రోజు క్లాట్లు ఒక్కొక్కటి చిన్న క్లాట్లు పెరిగి లాస్ట్కి కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. కాన్షియస్ లేకుండా పోద్ది, కష్టమైపోద్ది. అట్లా మనం దాన్ని గుర్తించవచ్చు. అందుకని మనం దాన్ని వీలైనంత త్వరగా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని క్యూర్ చేసుకొని స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకుంటే మనకి, మన ఇంట్లో వాళ్ళకి అంత మంచిది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడైనా అందుబాటులోకి వస్తే ఫిజియోథెరపీ రెడీగా ఉంటుంది. ఒక ఫోన్ చేస్తే వస్తుంది, ఇబ్బంది లేదు. నా నంబర్ ఫీడ్ చేసుకోండి, 8317574609 8317574 609. ఓకేనండి, థ్యాంక్ యూ.